అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడి వరకు నేను 14th వీక్ వరకు వచ్చాను అంటే మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా అండ్ ఆడియన్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, 100% నేను రుణపడి ఉంటాను. నా వంతు ఏమన్నా సాయం కావాలన్నా మీ అందరికీ నేను సాయం చేస్తాను. నిజంగా చెప్తున్నాను. అది నేను ఇక్కడి వరకు ఉన్నానంటే నా కష్టం ఎంత ఉందో నా సగమే, తర్వాత మిగతా సగం అంతా మీ మీడియా అండ్ మా ఆడియన్స్, మా ప్రేక్షక దేవుళ్ళు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇక్కడి వరకు ఉన్నాను, టాప్ 5 వరకు ఉంటే ఇంకా బాగుంది నాకు నిజంగా అనిపించింది. కానీ నాకు ఒకటే అనుకున్నాను, భగవంతుడు ఇక్కడి వరకే రాసి పెట్టాడు నాకు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఇక్కడి వరకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అది నాకు యాక్చువల్లీ లోపల ఉన్నప్పుడు అంత తెలియలేదు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ కానివ్వండి, మన మీడియా మిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ నాకు చూపిస్తున్నారు వీడియోస్ కానివ్వండి, ఇవి కానివ్వండి. దాని నుంచి అస్సలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా ఇంత రెస్పాన్స్ ఉందా, నిజంగా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నిటికీ ప్రేక్షకులు అందరూ ఆదరించారు. అంతే ఆదరించడం వల్లే నేను ఈ బిగ్ బాస్ కన్నది వెళ్ళడం కూడా జరిగింది. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా రుణపడి ఉంటాను, మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభంజనం అని చెప్తున్నారు కదా. అదే ఓటింగ్ వైజ్ ఉంటుంది, మన చేతిలో లేదు. అంత ఓటింగ్ వైజ్ బట్టే మనం వెళ్తున్నారు. దాని యాక్చువల్లీ నాకే తెలీదు నేను 14th వీక్ వరకు ఉంటాననేది నేనే అనుకోలేదు యాక్చువల్లీని. నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లే నేను 14th వీక్ వరకు వచ్చానన్నా. అంటే లేదన్న, యాక్చువల్లీ అక్కడ మనకి నేను సెకండ్ రౌండ్లోనే టాస్క్ ఉంది కదా అన్న, బాక్స్ గేమ్. ఆ గేమ్లోనే సెకండ్ రౌండ్లోనే నాకు స్కోరింగ్ అంతగా లేకపోవడంలోని నన్ను ఆ గ్రూప్లోంచే నన్ను తీర్చారు యాక్చువల్లీ. అందువల్ల ఇంక నాకు ఆడడానికి అవకాశం లేదు. మనకి ఏమైనా వచ్చినా, టాస్క్ వచ్చినా, ఏదొచ్చినా మనం అటెంప్ట్ చేస్తేనే కదన్నా మనం కనబడతాం. యాక్చువల్లీ ఆ గేమ్ ఆడడానికి కూడా నాకు అవకాశం లేదు. 100% టాస్క్ వల్లే తగ్గిందన్న. ఆ టాస్క్ ఆడుతుంటేనే మనం జనరల్గా కనబడుతూ ఉంటాం యాక్చువల్లీ. ఇంకా ఆడియన్స్ కూడా ఇక్కడ వరకు చాలా అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. అని నేను అదే చెప్తున్నాను. అంటే చాలా వరకు అందరూ అదే అంటున్నారు, స్ట్రాంగ్గా మాట్లాడలేదు, మీరు చాలా షార్ట్గా మాట్లాడతారు, తక్కువగా మాట్లాడతారు అంటారు. నాది ఏంటంటే అన్న, ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఎలాగా, మన అబ్బాయి కానీ మన పాప కానీ చిన్న తప్పు చేశారనుకొని, నాన్న తప్పు అలా చేయకూడదు అని మనం చెప్తాం జనరల్గా. వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇంకోసారి తప్పు చేస్తారు, పోన్లే మన పిల్లలే కదా, తెలియక తప్పు చేశారు అన్నది లైట్గా తీసుకుంటాం. అలాగే నేను కూడా మన హౌస్ మేట్స్ అందరూ అయ్యో మనోలే కదా, అంటే 97-98 డేస్ వరకు ట్రావెల్ చేసాం మనం అందరం. ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఇంకా అర్థమైపోతుంది. మనందరూ అర్థమైపోవడంలోని ఏంటంటే ఏం పాయింట్స్ వేస్తాము, అసలు సిల్లీ పాయింట్సా, చిన్న పాయింట్సా. నాకు ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న, నెగిటివ్ నాకు ఎవరి మీద లేదన్న, ఎవరి మీద లేదు. ఎవరు నాకు పాయింట్ ఆఫ్ ఏం చెప్పేవారు కాదు యాక్చువల్లీ నాకు. అందువల్ల నేను ఏం పాయింట్ నాకు లేకపోయేది ఎవరి మీదను. గొడవలు ఎక్కువ లేకుండా మీరు మీలా జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలిసినట్టు విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్నా, ఫ్రాంక్ గా చెప్పండి. అదే ఫ్రాంక్గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆడ్డాన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలీదు. మన డే బై డే మారుతుందన్న. చాలా ఫియర్ గేమ్స్ ఉంటాయి, చాలా గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. అది వదిలేస్తే హౌస్ లో వీడు విన్నర్ అవ్వాలని అనిపించే క్యాండిడేట్ అన్న, ఇప్పుడు నాకు అందరూ క్లోజే. ఇమ్ము కానీ చాలా క్లోజ్, తనుజ కానీ, కళ్యాణ్ కానీ, డిమాండ్ కానీ అని, సంజన గారు కానీ అని, మా డార్లింగ్ సంజన గారు. వీళ్ళందరిలోని ఎవరైనా గెలిస్తే నిజంగా అందరూ గెలవాలి ఉంటుంది, కానీ ఓన్లీ ఒకరికే ఛాన్స్ ఉంది. అది అదే మరి అది చెప్పలేమన్నా మనం, అది తెలియదు, మన చేతిలో లేదు నిజంగాను. అది నిజంగా మనం చెప్పలేమన్నా, అది ఎవరు విన్ అవుతారు అన్నది. మీరందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న. అదే చెప్పలేకపోతున్నామన్నా ఎవరు అన్నది. నేను అనుకున్నది ఒకటి అవుతుంది, మీరు అనుకున్నది ఒకటి అవుతుంది అన్న. అప్పుడు అదే చెప్తున్నాను,
మీకు మీ పాప అంటే ఇష్టమా, బాబు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాము? రైట్ ఇది అంటారు, లెఫ్ట్ అని అంటారు. ఇప్పుడు అలాగే ఉంది నా పొజిషన్ కూడాను. నేను ఎవరు అన్నది నేను చెప్పలేనన్నా. మీరందరూ ఎలా రెగ్యులర్గా వెయిట్ చేస్తున్నారో నేను అలాగే వెయిట్ చేస్తున్నానన్నా. నేను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను యాక్చువల్లీ. కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. మేడం మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు? నేను వచ్చాను, ఇప్పుడు ఎవరికి వేస్తున్నారు మేడం? మరి అదే మేడం, మీరు చెప్పలేరు, మీరే చెప్పలేకపోతే నేనే చెప్పగలను మేడం. మేడం నేను అంటే 5 days రోజుకొకరికి నేను వేస్తున్నాను, నేను నిజం చెప్పాలంటే. ఎందుకంటే అదే ఆప్షన్ ఉంది, మనకు తెలుసు కదా. నేను అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను నేను. సుభన్ రెడ్డి గారు, చాలా వరకు పబ్లిక్ లో రియాక్షన్ ఏంటంటే సంజన కన్నా మీకే మంచి పబ్లిక్ లో నేమ్ ఉంది. సుభన్ శెట్టి గారు టాప్ 5 లో ఉంటారు అనుకుంటారు, కానీ సంజన గారు ఉన్నారు. మీకన్నా ఓటింగ్ తక్కువ ఉంది, అంటే మా ప్రకారం మీడియా వైజ్ గా. సో మీరు ముందుకు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు సార్? అది చెప్తున్నాను కదా సార్, అది ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు కాబట్టి మనం అది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు కదా. ఆడియన్స్ ఓటింగ్ వైజ్ వెళ్తున్నారు, ఆ బిగ్ బాస్ టీం వాళ్ళే చూస్తారు కాబట్టి మనకి తెలియదు కదా సార్. అది బయటకు వచ్చే వరకు నాకు తెలియదు, మీకు చెప్పే వరకును ఓటింగ్ మీకు ఎక్కువ ఉంది, ఆవిడకి ఎక్కువ ఉంది అన్నది నాకు తెలియదండి. ఇంక వాళ్ళు చెప్పింది మీరు వెళ్ళానంటే నేను వెళ్ళను అని అనలేం కదా మనం. కంపల్సరీ ఎలిమినేట్ అంటే కంపల్సరీ ఎలిమినేట్ అయిపోవాల్సిందే. నమస్తే. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోనే, బిగ్ బాస్ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ మీరు తీసుకున్నారని చెప్పి కూడా బయట అంతా టాప్ ఉంది. అసలు మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? అండ్ బిగ్ బాస్ హౌస్ కంటే ముందు మీకు వచ్చిన సినిమాలకు కూడా అంత రెమ్యూనరేషన్ రాలేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు? మేడం యాక్చువల్లీ అగ్రిమెంట్ ఉందండి మేడం, అది బయటకి అనౌన్స్ చేయకూడదు. మొత్తం అయిపోయిన తర్వాత, సీజన్ అయిపోయిన తర్వాత మీరందరికీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి 100% చెప్తాను మేడం ఎంత వచ్చింది అన్నది. మేడం మాస్క్ పర్సన్ అన్నది ఎవరు లేరు మేడం. అది యాక్చువల్లీ మాకు బయటకు వచ్చాక తెలిసింది, మేము రాకుండానే మీ అందరికీ తెలుసు కదా మేడం ఎవరు మాస్క్ మ్యాన్ అన్నది. అంటే నేను ఇంకా చూడలేదు మేడం అవన్నీ, ఆ వీడియోస్ అన్నీ చూసి నేను మళ్ళీ చెప్తాను మేడం. మేడం నాకు అనిపించింది, నాకు అనిపించలేదు, అందరూ ఫెయిర్గానే అనిపించారు మేడం. అంటే కాస్త కూస్తో నేనే మాస్క్ వేసుకున్నానేమో నాకు అనిపించింది యాక్చువల్లీ. లేదు మేడం, మన సేఫ్ కదా మేడం. అసలు సొమ్మని ఇక్కడ ఏమనిపిస్తే అదే బయటకు వస్తుంది మేడం. చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా, ఎవరి గేమ్ వాళ్ళకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందని? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించేది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్లే ఉన్నారండి. 14 weeks ఉన్నారు, అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 days లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం జరిగింది మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేస్తే వస్తున్నాయి, అది పండగ తర్వాతే ఉంటున్నాయి మేడం షూట్ అంతా. మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం, మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం, చాలా బిజీగా ఉన్నారు మేడం. అన్నా మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మాధురి అక్క? అన్న అదే అన్న, అది బన్నాన్ని కూడా అదే ఫోన్ చేశారు. సుమనన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అని అన్నారు బన్నన్న.
అదే నిజంగా దీనికి ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్పే. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ సంజన గారు. అదే మీరు అందరూ డార్లింగ్ అని పిలుస్తున్నారు కదా, సంజన డార్లింగ్ అని, అందుకని అంటే హట్ చేసింది అన్నది ఏం లేదండి. నార్మల్గా నేను లైట్గానే తీసుకున్నాను, అంత సీరియస్గా తీసుకోలేదని. తర్వాత లేకపోతే నేను ఆ లాస్ట్ 13th వీక్లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదని. అంటే నాది ఎలా ఉంటుందంటే ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సర్లే అని అతని మెంటాలిటీ అది, నా మెంటాలిటీ ఇదండి. నా పవన్ కళ్యాణ్ గారి మీ అభిప్రాయం ఏంటన్నా? పవన్ అన్నా బంగారం అన్నా పులి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అన్నా విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? చెప్తున్నాను కదన్నా, అది ఎవరన్నది చెప్పలేకపోతున్నాం అన్న. మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమి మాట్లాడను, పాయింట్ ఎట్టి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగాను ఫ్రాంక్గా మాట్లాడలేదు. అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకుముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. అవునండి. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారు మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అన్నీ ఏదైనా టోటల్గా అన్నీ మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలి అన్నీ. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కున్నాను నేనే ఆ బిగ్ బాస్లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నానన్న. అంటే నా ప్లేట్ నేను కడగట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయిన ఫీల్ ఏదైనా ఉందా? హౌస్ లోపల మీరు ఫీల్ అయిన మూమెంట్? ఏది మేడం? ఎందుకు వచ్చామని బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు వెళ్ళాను అట్లా ఏమైనా ఉందా? రిగ్రెట్ కాదు మేడం. అంటే అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్లో మనం వెళ్ళిన అవుట్డోర్లో వెళ్తాం, ఒక 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చిన్న బాధ ఉండేది మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లో అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ నాకు ఇది 3rd ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను, 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను మేడం 2019లోని. ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే ఇంకో మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళానండి. అన్న మీరు ఏది ఆదరిస్తే అదే నాన్న. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరియర్ గురించి మీకు ఏమన్నా చెప్పారా? పర్సనల్గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్లో, మళ్ళీ మనం కలుద్దాము అని అన్నారు. సినిమా ఏమన్నా చేస్తా అని చెప్పారా? లేకపోతే ఆయన చెప్పారన్నా నెక్స్ట్ నా సినిమాలో నీకు అవకాశం ఇస్తాను అని చెప్పారన్నా. తనుజ పవన్ పడాల మధ్య ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ ఏం లేదండి, ఆడ మగ అంతే. డిఫరెంట్ అంటే ఏంటి నాకు అర్థం. అది ఫ్రెండ్షిప్ అండి. అంటే అది జనరల్గా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించే వేరేగా ఉంటుంది. ఇప్పుడు మేము అక్కడ ఉండి వచ్చాము, అది ఫ్రెండ్షిప్ అన్నా. చిరాకు లేదన్నా, చిరాకు అనేదే లేదు, చెప్తున్నా కదన్నా అన్నా. దూరంగా ఉండండి అని కాదండి, అది తనుజ వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఆడండి అని ఏమని అన్నారు, కానీ జాగ్రత్త అన్నది ఏమనలేదండి. అది బాగా ఆడుతున్నారు అంటే ఇంకా మీరు బాగా ఆడుతున్నారు, ఇంకా కొంచెం బాగా ఎఫర్ట్ పెట్టి వాళ్ళలాగా ఆడండి అని అన్నారు. అది తప్పుగా పోర్ట్రేట్ అయింది. యాక్చువల్ తను ఏదైతే తను ఈ విషయం తెలిసాక తను ఒక 3-4 days నుంచి ఇంట్లో ఏడుస్తూనే కూర్చుంది. నేను తప్పు ఏమన్నాను, నేను ఇదే చెప్పాను, తను చాలా బాధపడిందండి నిజంగాను.
అసలు మా మదర్ అయితే వీళ్ళని అడగని వాళ్ళ అమ్మ అలా 3-4 డేస్ కంటిన్యూ స్టిల్ ఏమీ తినకుండా అలా ఏడుస్తుంది. అసలు నాకు నిజంగా రియల్గా నాకు తను వచ్చి చెప్పింది ఏంటంటే, తనుజ వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడండి మీరు, అంటే ఇంకా బాగా ఎఫెక్ట్ పట్టండి అని చెప్పింది. కానీ అది రాంగ్గా తనుజ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అన్నారు కదా. ఏదండి ఎన్ని చక్కగా ఒక సంసారం నన్ను నడుస్తున్నా దాన్ని. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ బయటకు వచ్చిన తర్వాత శివాజీ గారు మిమ్మల్ని క్లోజ్ చేశారు. సో దాని గురించి మీరేం చెప్తారు? శివాజీ అన్న నాకు ముందు నుంచి తెలుసండి. నాకు ఇక్కడే కాదు, ఈ బస్సులోనే కాదు, ముందు లొకేషన్లో కూడా అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటారు. అది నేను లైక్ తీసుకుంటాను. నేను అవునా, ఏమనిపించింది మేడం మీకు? క్లోజ్ చేసినట్టే అనిపించింది. మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ షూటింగ్లో ప్రతి షూటింగ్లోని నన్ను అలాగే అక్ చేసుకుంటారు. సుమనాన్న అని అక్ చేసుకుంటారు నన్ను. నాకు అదేమీ అనిపించలేదు. అంటే ఏముంది మేడం, నా హైట్కి చూసారా, నా హైట్కి ఎవడైనా కింద నువ్వు వంగాల్సిందే. అది హ్యాపీ కదా మేడం మనకి. మేడం సారీ, జీరో చేసి పంపించారా? మేడం యాక్చువల్లీ నేను హీరోయే కదా మేడం, హీరో నుంచే వెళ్ళాను మేడం బిగ్ బాస్కి. మేడం నేను హీరోగా కూడా సినిమాలు చేశాను మేడం. యా, నేను ఆల్రెడీ ఐఎమ్ నో మేడం, యాక్చువల్లీ ఐఎమ్ హీరో. యా, పవన్ పడాల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కామన్ మ్యాన్ కదా. సో టైటిల్ గెలిచే ఛాన్సెస్ ఎందుకు అవుతారా మేడం? మేడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేడం. అవును, అక్కడ నుంచి మీకు తనుజ పైన నెగటివ్ ఫీలింగ్ వచ్చిందా, లేకపోతే మీ గేమ్ చేంజ్ అయిందా? లేదు మేడం, అంటే ఇంకా నేను గేమ్ చేంజ్ అంటే నేను మార్చుకున్నాను మేడం. నా గేమ్ని ఇంకా బాగా ఆడాలి, ఇంకా కొంచెం టఫ్ ఇవ్వాలి, ఆపోజిట్ పర్సన్కి ఇంకా టఫ్ ఇవ్వాలని నేను నేర్చుకున్నాను మేడం. తనుజ గురించి చెప్పిన తర్వాత మీరు తనుజని టార్గెట్ చేశారు అని కూడా బయటకి పోర్ట్రే అయ్యారు. కానీ యాక్చువల్లీ ఆప్షన్ నాకు రాలేదు మేడం, తనే నన్ను ఎంచుకుంది ఆ గేమ్కి. ఆ టబ్ టాస్కే కదా మేడం, అదే అది నాకు ఆప్షన్ రాలేదు. అప్పుడు నేను టార్గెట్ చేసినట్లు ఉంటుంది, కానీ తనే చేసింది కాబట్టి తను నా మీద టార్గెట్ చేసింది. అతను చాలా స్ట్రాంగ్, ఇప్పుడు హెల్త్ బాగానే ఉందన్న. మేడం డిమాండ్ పవన్ రీతు గురించి బయట చాలా రకంగా మాట్లాడుకుంటారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే హౌస్ లో ఉంది, అవును మేడం, వాళ్ళ మధ్య రిలేషన్ గురించి మీరేమంటారు? అదే మేడం, మీకు అంటే కొంచెం మరి రాంగ్ వే వెళ్తుందా, అది నేను యాక్చువల్లీ క్లియర్గా నేను వీడియోస్ అయితే నేను క్లియర్గా చూడలేదు మేడం. మేడం మేడం నాకైతే రియల్లీ ఒక ఫ్రెండ్షిప్ వెళ్తుంది మేడం, ఫ్రెండ్షిప్పే. ఎందుకంటే డిమాండ్ పవన్ కానీ అని వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మేడం. తను చాలా కామ్ గోయింగ్, చాలా మంచోడు డిమాండ్ పవన్ కానీ. అది బాగా కూల్గా వెళ్తాడు మేడం, ఆ ఫ్రెండ్షిప్పే మేడం. అదే నేను కూడా వెయిట్ చేస్తున్నామన్నా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధ ఉంటుందన్న, అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడు నాకు ఇక్కడి వరకే రాసి పెట్టాడేమో అని అనుకుంటున్నాను. కళ్యాణ్ ఇద్దరు లవ్ ట్రాక్ ఉందని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు ఓటేసింది కూడా ఆడియన్సే కాబట్టి వాళ్ళే చెప్తున్నారు వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ అని. సో కాదు అని మీరు అంటున్నారు, మరి ఆడియన్స్ మాట తీసుకోవాలి, మీ మాట తీసుకోవాలి. కోట్ల మంది చూస్తున్నారు కదా, మరి మీరు హౌస్ లో 12 మంది 20 మంది చూస్తారు కదా, సో కోట్ల మంది తీసుకున్నా మీరు తీసుకున్నారు అన్న. అప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇది నా కొడుకు అని అంటాను నేను కదన్నా, నా కొడుకని నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి. నేను అదే చెప్తున్నాను, 97 రోజులు నేను ఉన్నాను అక్కడ. మీరు చూసేది వేరే, చూశారు లైవ్గా చూసేది వేరే, మామూలుగా చూసేది మొత్తం అక్కడ షూట్ చేసిందంతా మొత్తం వస్తుందన్న, మీకు వచ్చిందా మొత్తం? ఎస్ ఐ నో, మీరు చెప్పాలి, మీ నోట్ మీరు చేస్తున్నాను యాక్చువల్లీ. రాదు నాకు తెలుసు, రాదన్న అన్నా, చెప్తున్నాను కదా అన్న. అదే అన్న, అంటే మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా. అది ఫ్రెండ్షిపే నడుస్తుంది అన్న, ఫ్రెండ్షిప్ 100% ఫ్రెండ్షిప్.
వాళ్ళు ఉంటారో లేదో నేను మాత్రం అలాగే ఉంటానన్న. లోపల ఎలాగున్నాను బయట కూడా నేను అందరూ ఆల్రెడీ నేను బయటకు వచ్చే దగ్గర నుంచి మేము అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. గ్రూప్ వర్క్ మీకు వచ్చి ఉంటుంది మొన్న వీడియో కాల్ మేము అందరూ మాట్లాడుకున్నాం. అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా అవుతూనే ఉన్నాయన్న. కప్పు గెలిచే అవకాశం ఉందా? నా ఫోన్ ఎక్కడుంది? లేదు. కప్పు కొట్టేసి ఆడుతుంటారా ఇమాన్యుయల్? అన్న కొట్టాలనే అనుకుంటున్నాను అన్న. ఇప్పుడు అందరూ ఈ 5గురిలో ఎవరు కొట్టినా చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే 97 days వీళ్ళందరితో ట్రావెల్ చేశాను. అందరూ ఫ్రెండ్సే అన్న, అందరూ ఫ్రెండ్స్, అందరూ ఎవరు కొట్టినా హ్యాపీగా ఉంటుంది సార్. సార్ సార్ అదే కామెడీ యాంగిల్ కనబడలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇమ్ము చేస్తున్నాడు, దాన్ని నేను కూడా చేస్తున్నాను. నేను చేయడం బట్టే ఆడియన్స్ నన్ను ఉంచారు. ఇంకాను దేనివల్ల ఉంచారు నన్ను? నాలో నచ్చి, నా యాంగిల్ నచ్చి, నేను చేసిన నేను మాట్లాడిన విధానం బట్టి, నేను ఆడిన టాస్క్ని బట్టి నన్ను ఆడియన్స్కి నచ్చింది. అందుకే నన్ను ఉంచారు కదండి నాలోను. లేకపోతే నేను ఎప్పుడో 4th week 5th week నేను ఎలిమినేషన్ అయ్యి వచ్చింది నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా సార్ బిగ్ బాస్ హౌస్? సార్. చెప్పండి మళ్ళీ వెళ్తాను దానికి. అప్పుడు ఇంకా ఎక్కువ కామెడీ చేస్తాను సార్. అంటే 1 weekలోనే నేను అలా అంటే కామెడీ తగ్గింది అందుకే వచ్చేసాడు నేను అనుకోవట్లేదు. నా మీద ఇంకా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు, అందుకనే ఉన్నాడు. అధ్యక్ష మీరు బర్నీతో లోపల బాండింగ్ అన్నదమ్ములు లెక్క ఉండే కదా, సో మీకు బయట కూడా అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే 100% మేడం. ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. 3 days నుంచి ఒక్కసారి కూడా మాట్లాడకుండా పడుకోవట్లేదు. స్టిల్ గోయింగ్ ఆన్ మేడం. అది వెళ్తుంది మేడం అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.